హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం నేనిక్కడ సైడ్ పిల్లోస్ అయితే రెడీ చేశానండి. అమ్మవారిని చేసిన తర్వాత సైడ్‌గా పెట్టటం కోసం. మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అయితే పెడుతున్నాను. సో, ఇప్పుడైతే నేను ఈ పిల్లోస్‌ని ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. మనకి ఇంకా 5 డేస్ ఉంది కదండీ! ఒక్క రోజులో అయిపోతుంది ఈ పిల్లోస్ ప్రిపేరింగ్ అనేది. సో, దీనికోసం నేను వైలెట్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ వెల్వెట్ కలర్ క్లాత్ మీ దగ్గర లేకపోతే మన దగ్గర సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదండీ! సో, మెరుస్తూ ఉంటాయి. వాటిని తీసుకోండి. తీసుకొని మీరు కొంచెం బ్రైట్‌గా ఉన్న కలర్స్ తీసుకుంటే మనం పిల్లోస్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. అమ్మవారిని రెడీ చేసిన తర్వాత పక్కన పెట్టడానికి. ఇక్కడ మీరు హైట్, విడ్త్ అనేది మీకు ఎంత సైజులో కావాలన్నది చూసుకొని మీరైతే ఇక్కడ డ్రా చేసుకోండి. నేనైతే ఇక్కడ హైట్ వచ్చేసి 10 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 21½ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాక కట్ చేసేసుకోవాలి. సో, మనకైతే 2 పిల్లోస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఫస్ట్ అయితే సైడ్‌లో మనం కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. 2 సైడ్‌లు కూడాన. కొంచెం ఎక్కువగానే ఫోల్డ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మనం దీంట్లోకి థ్రెడ్ అనేది దూరిస్తాం కాబట్టి థ్రెడ్ అనేది ఎక్కే విధంగా చూసుకోండి. ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి. ఇలా 2 సైడు కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేసాక వీటిని టర్న్ చేసి సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నప్పుడు కొంచెం ఖాళీ ఉంచండి. ఇలాగా మనం 2 సైడ్స్ కూడా సైడ్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్నింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఫస్ట్‌లో అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా! దాంట్లోకి ఇలాంటి నీడిల్‌కి థ్రెడ్ ఏదైనా ఎక్కించుకోండి. థ్రెడ్ ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. సో, చూసారు కదండీ! కొంచెం ఫోల్డింగ్ అనేది పెద్దగానే పెట్టుకోవాలి. నాదిక్కడ కొంచెం చిన్నగా అయిపోయింది. సో, కొంచెం ఫోల్డింగ్ అనేది పెద్దగా పెట్టుకొని మీరిక్కడైతే స్టిచ్ అనేది చేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ లాగుతూ ఈ మొత్తాన్ని కూడా దగ్గరగా చేసుకొని ముడైనతే వేసేసుకోవాలి. కొంచెం దగ్గరగా లాగి ఇలా గట్టిగా ముడి వేసేసుకోవాలండి. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిల్లో మొత్తంలోకి కూడా మనము కాటన్ ఉంటుంది కదా! కాటన్ అయితే మనం పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కాటన్ అనేది లేకపోతే చిన్న చిన్నవి ఫ్యాబ్రిక్స్ అనేవి మనం స్టిచ్ చేయగా మిగిలిపోతూ ఉంటాయి కదండీ! కొత్తవి బ్లౌజెస్ కానీ ఏమైనా స్టిచ్ చేసినప్పుడు. సో, అలాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. మనకి మార్కెట్‌లో ఈజీగా అవైలబుల్‌గా దొరుకుతుందండి ఫర్ అనేది. సో, ఈ కాటన్ అనేది మనము మార్కెట్‌లో టెడ్డీ బేర్స్ ప్రిపేర్ చేస్తారు కదా! సో, అవి అని అడిగితే వాళ్ళైతే ఇచ్చేస్తారు. సో, ఇలా ఫర్ మొత్తాన్ని కూడా మనం ఈ పిల్లోలోకైతే మొత్తం కూడా దూర్చుకోవాలి. ఎక్కడ కూడా ఖాళీ లేకుండా చూసుకొని మీరైతే ఇక్కడ పిల్లోలోకి కాటన్ అయితే పెట్టుకోవాలండి. అప్పుడే మనకి స్టిఫ్‌గా ఉంటుంది. సో, కొంచెం ఖాళీగా ఉన్నా కూడా అంత లుక్ బాగోదు. సో, కొంచెం కొంచెం ఖాళీ అనిపిస్తే మీరు ఫర్ అనేది మళ్ళీ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఎడ్జ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా! ఆ ఫోల్డింగ్‌లోకి థ్రెడ్ ఎక్కించుకొని ఇలా ముడైతే వేసేసుకోవాలి. సో, ఫైనల్‌గా 2 పిల్లోస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఇంకా డెకరేట్ చేసుకోవడం కోసం నేను రెడ్ కలర్ పిల్లో కలర్ తీసుకున్నాను కదా! దానికి కాంట్రాస్ట్‌లో ఉండటం కోసం గ్రీన్ కలర్ లేస్ అనేది తీసుకున్నాను. అలాగే ఇలాంటి గోటాపట్టి లేస్ సమోసా మోడల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా! ఆ లేస్ అయితే తీసుకొని గ్లూ అనేది అంటించుకొని మనమైతే లేసు అటు సైడ్, ఇటు సైడ్ కూడా అంటించేసుకోవాలి. ఫస్ట్ అయితే లేస్ గ్రీన్ కలర్‌ది అంటించేసుకున్నాక దీనిపైన మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఈ లేస్ అనేది అంటించుకోవాలి. సేమ్ 2 వైపులా కూడా ఇలానే చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి లేస్ ఏమీ లేకపోయినా కొంచెం పెద్ద బార్డర్ ఉన్న లేస్ అయినా సరే తీసుకోవచ్చు. క్లాత్ అయినా సరే క్లాత్‌ని ఎడ్జెస్‌లో ఫోల్డ్ చేసుకొని నీట్‌గా ఆ క్లాత్‌ని కూడా ఇక్కడ మనము ఈ పిల్లో పైన అయితే అంటించుకోవచ్చు. మీ దగ్గరున్న మెటీరియల్ బట్టి, మీ క్రియేటివిటీని బట్టి కూడా ఇక్కడ మీరు డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇలాగ 2 పిల్లోసెస్‌కి చేసేసుకున్నాక, ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ లాగా బీడ్స్ అనేవి తీసుకొని, ఈ 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకోకపోయినా పర్వాలేదండి. ఎందుకైతే మనకి కనిపించదు కదా పెట్టినా సరే. అందువల్ల నేను ఒక్క సైడే స్టిచ్ చేసుకున్నాను. మధ్యలో కొంచెం ఖాళీ అనిపిస్తుంది కదా! ఆ ఖాళీలో నేను ఇలాంటి బీడ్స్, హాఫ్ బీడ్స్ గోల్డ్ కలర్ ఉంటుంది కదా! ఆ గోల్డ్ బీడ్స్ అనేవి అక్కడక్కడ గమ్ అప్లై చేసుకొని నేను ఈ బీడ్స్ అనేవి అంటించుకున్నాను. సో, ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ పిల్లోస్ ప్రిపేర్ చేయడం పెద్ద కష్టమా ఏమి ఉండదండి. 1 డేలో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మిషన్ పైన స్టిచ్చింగ్ లేకపోయినా సరే గ్లూ గన్ ఉంటే గ్లూ గన్‌తో కూడా మనం అయితే అంటించుకోవచ్చు. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ అమ్మవారి పూజ కోసం
డెఫినెట్‌గా ఈ పిల్లోస్ అనేవి రెడీ చేయండి. ఒకవేళ రెడీ చేస్తే మీకెలా వచ్చాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో, ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.